ప్రతి యవ్వనస్తుడు ఏ విధంగానే అనుకుంటాడు. పాపంలో పడిపోకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, ఆత్మీయంగా ఎదగాలి అని. కానీ ప్రతి పాపంలో పడిపోతూ ఉంటారు. ప్రతి ఆకర్షణలో పడిపోతూ ఉంటారు. ప్రభువా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని దేవుని పాదాల చెంతకొచ్చి, ప్రార్థన అయిపోయిన మరుక్షణం కావచ్చు, లోకంలోనికి వెళ్ళగానే ఆ పాపంలోనే పడిపోతూ ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నావు. కానీ శోధనలో పడిపోతున్నావా? పాపములో పడిపోతున్నావా? సాతానికి బానిసగా తయారయ్యావా? ఈరోజు ఈ విషయాలు నీవు గుర్తుపెట్టుకో. నీవు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావంటే ప్రార్థనా జీవితం నీవు కలిగి ఉండలేదని అర్థం. మొదటిగా ప్రార్థనను కలిగి ఉండు. మనం ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తామో ప్రతి పాపములో నుండి విజయాన్ని మనం పొందుకుంటాం. శోధన మీద విజయాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడడం. మరి దేవునితో ప్రతిరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే సాతాను నీ దగ్గరకు వస్తాడా? ఆ ఆకర్షణలకు నీవు లోబడగలుగుతావా? పడలేవు. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచు అని. ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో వాక్యం ఉంటుందో పాపాన్ని గద్దిస్తుంది. నీ ముందుకు శోధన రాగానే నిన్ను గద్దిస్తుంది. అది చేయకూడదు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని. నీవు ఎప్పుడైతే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ నీవు ఉంటావో, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉంటావో, ప్రతి పాపము మీద, ప్రతి శోధన మీద విజయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్.